Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we have a special episode for all APPSC Group 2 aspirants out there. So we will be delving into the fascinating topic of interior of the earth in geography, covering almost 58 important questions with a detailed answers explanation to boost your preparation. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన భూమి యొక్క అంతర్భాగం అనే టాపిక్లో 58 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో సహా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్. సో వై ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు డైరెక్ట్లీ అబ్జర్వ్ ది ఎర్త్స్ ఇంటీరియర్, అంటే భూమి యొక్క అంతర్భాగాన్ని నేరుగా పరిశీలించడం ఎందుకు సవాలుగా ఉంది? ఆప్షన్ ఏ, ఎ స్మాల్ సైజ్ ఆఫ్ ది ఎర్త్. ఆప్షన్ బి, చేంజింగ్ ది నేచర్ ఆఫ్ ది ఎర్త్ కాంపోజిషన్. ఆప్షన్ సి, యాక్సెసిబిలిటీ టు ద ఎర్త్ సెంటర్. Option D, lack of interest in exploration. So answer is option B, changing nature of the earth's composition. So direct observations are hindered by the earth's huge size and the changing nature of its interior composition. అంటే భూమి యొక్క భారీ పరిణామం మరియు దాని యొక్క అంతర్గత కూర్పు యొక్క మారుతున్న స్వభావం ద్వారా ఈ ప్రత్యక్ష పరిశీలనకు ఆటంకం ఏర్పడుతుంది అన్నమాట. Then second one, what is the main limitation in reaching the center of the earth for humans? అంటే మానవులకు భూమి మధ్యలోనికి చేరుకోవడానికి ప్రధాన పరిమితులు ఏమిటి? ఆప్షన్ ఏ, ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆప్షన్ బి, ఇంపాసిబుల్ డిస్టెన్స్. ఆప్షన్ సి, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్ప్లోరేషన్. ఆప్షన్ డి, ప్రెజెన్స్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇంపాసిబుల్ డిస్టెన్స్. The Earth's radius is 6,370 kilometers, making it almost impossible for humans to reach the center. అంటే భూమి యొక్క వ్యాసార్థం అనేది దాదాపుగా 6,370 కిలోమీటర్లు ఉండటం వల్ల దీని వలన మానవులు మధ్యలోనికి చేరుకోవడానికి దాదాపు అసాధ్యంగా మారుతుంది అనమాట. దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, అప్ టు వాట్ డెప్త్ హ్యావ్ డైరెక్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది ఎర్త్స్ ఇంటీరియర్ బీన్ మేడ్ త్రూ మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్? అంటే ఈ మైనింగ్ మరియు డ్రిల్లింగ్ కార్యకలాపాల ద్వారా భూమి యొక్క అంతర్గత ప్రత్యక్ష పరిశీలనలు ఎంత లోతు వరకు చేరుకోబడ్డాయి? ఆప్షన్ ఏ, సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఆప్షన్ బి, ఫ్యూ హండ్రెడ్ కిలోమీటర్స్. ఆప్షన్ సి, సర్ఫేస్ లెవెల్. ఆప్షన్ డి, ఫ్యూ కిలోమీటర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఫ్యూ కిలోమీటర్స్. దట్ ఈస్ ది కోలా సూపర్ డీప్ బోర్హోల్ SG3. అంటే దాని యొక్క లెంత్ వచ్చి ఆల్మోస్ట్ 12.262 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నార్త్ వెస్ట్ రష్యాలో ఉంది. సో ఎక్స్ప్లెనేషన్. సో డైరెక్ట్ అబ్జర్వేషన్ హ్యాస్ బిన్ మేడ్ ఓన్లీ అప్ టు ద డెప్త్ ఆఫ్ ఓన్లీ కొన్ని కిలోమీటర్స్ వరకే మన డైరెక్ట్ డెప్త్ అనాలిసిస్ చేశారనమాట. దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్. సో వాట్ సెట్స్ ఎ లిమిట్ టు డైరెక్ట్ అబ్జర్వేషన్ ఇన్సైడ్ ది ఎర్త్? అంటే భూమి లోపల ప్రత్యక్ష పరిశీలనకు పరిమితిని ఏది నిర్దేశించింది? ఆప్షన్ ఏ, magnetic source. Option B, rapid increase in temperature. Option C, gravitational variations. Option D, seismic waves. So answer is option B, rapid increase in temperature. So the rapid increase in temperature below the earth's surface limit direct observation inside the earth. అంటే భూమి యొక్క ఉపరితలం కింద ఉష్ణోగ్రతలో వేగం పెరుగుదల భూమి లోపల ప్రత్యక్ష పరిశీలనను పరిమితం చేస్తుంది అనమాట. సో అంతే కదా, అంటే భూమి లోపల పెరుగుతున్న వేడి కారణంగా మనం డైరెక్ట్గా అబ్జర్వేషన్ చేయలేమన్నమాట. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, విచ్ సోర్సెస్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎర్త్స్ ఇంటీరియర్ బోత్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ? అంటే భూమి యొక్క అంతర్భాగం గురించి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఏ మూలాలు మనకి సమాచారాన్ని అందిస్తాయి? ఆప్షన్ ఏ, ఓన్లీ సెస్మిక్ వేవ్స్. ఆప్షన్ బి, ఓన్లీ వాల్కనిక్ ఎరప్షన్స్. ఆప్షన్ సి, rocks from mining areas, magnetic sources and gravitational variations. And option D, only meteors. So answer is option C, rocks from mining areas, magnetic sources and gravitational variations. So explanation. So rocks, volcanic eruptions, seismic waves, magnetic sources and gravitational variations serves as source of information. అంటే ఈ రాళ్ళు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఈ భూకంప తరంగాలు, అయస్కాంత మూలాలు మరియు గురుత్వాకర్షణ వైవిధ్యాలు ఈ సమాచారానికి మూలాలుగా పనిచేస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద మేజర్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎర్త్స్ ఇంటీరియర్? అంటే భూమి యొక్క అంతర్భాగం గురించి సమాచారం యొక్క ప్రధాన పరోక్ష మూలం ఏది? సో ఆప్షన్ ఏ రాక్స్ ఫ్రమ్ ది మైనింగ్ ఏరియాస్, ఆప్షన్ బి గ్రావిటేషనల్ వేరియేషన్స్, ఆప్షన్ సి సెస్మిక్ వేవ్స్, ఆప్షన్ డి మిటియోర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సెస్మిక్ వేవ్స్. Then so coming to explanation, so seismic waves including primary and secondary waves providing direct information about the earth's interiors. అంటే ఈ ప్రాథమిక మరియు ద్వితీయ తరంగాలతో సహా భూకంప తరంగాలు అనేవి భూమి యొక్క అంతర్భాగం గురించి పరోక్ష సమాచారాన్ని అందిస్తాయన్నమాట. దెన్ కమింగ్ టు 7th క్వశ్చన్, హౌ ఈస్ ద ఎర్త్స్ ఇంటీరియర్ ఫండమెంటల్లీ డివైడెడ్ స్ట్రక్చరల్లీ? అంటే భూమి లోపలి భాగం ప్రాథమికంగా నిర్మాణ పరంగా ఎలా విభజించబడింది? ఆప్షన్ ఏ ఇంటూ లేయర్స్, దట్ ఈస్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్. ఆప్షన్ బి ఇంటూ 3 layers, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఆప్షన్ సి ఇంటూ 4 layers, దట్ ఈస్ లిథోస్పియర్, ఆస్టెనోస్పియర్, మీసోస్పియర్ అండ్ కోర్. ఆప్షన్ డి ఇంటూ 5 layers, దట్ ఈస్ ఇన్నర్ కోర్, outer core, mantle, asthenosphere and lithosphere. And the answer is option B into 3 layers, crust, mantle and core. So the structure of the earth's interior is fundamentally divided into 3 layers, that is crust, mantle and core. అంటే భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం అనేది ప్రాథమికంగా 3 పొరలుగా విభజించబడింది. అవి క్రస్ట్, మ్యాంటిల్ అండ్ మరి కోర్. దెన్ కమింగ్ టు 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్ అండర్ ది ఓషనిక్ అండ్ కాంటినెంటల్ ఏరియాస్? అంటే ఈ సముద్ర మరియు ఖండాంతర ప్రాంతాల క్రింద భూమి యొక్క క్రస్ట్ యొక్క మందం ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ యూనిఫామ్ థిక్నెస్, దట్ ఈస్ 20 kilometers. ఆప్షన్ బి థిక్కియర్ అండర్ ది ఓషన్ ఏరియాస్. ఆప్షన్ సి థిన్నర్ అండర్ ఓషనిక్ ఏరియాస్. ఆప్షన్ డి థిక్కియర్ అండర్ కాంటినెంటల్ ఏరియాస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అండి, థిన్నర్ అండర్ ది ఓషనిక్ ఏరియాస్. అంటే ఓషనిక్ క్రస్ట్ ఈస్ థిన్నర్, దట్ ఈస్ ఆల్మోస్ట్ 5 kilometers కంపేర్డ్ టు కాంటినెంటల్ క్రస్ట్ అబౌట్ 30 kilometers. అంటే ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది సుమారుగా 30 kilometers ఉంటుంది. దాంతో పోలిస్తే ఈ ఓషనిక్ క్రస్ట్ అనేది సన్నగా ఉంటుంది. అది ఎంత ఉంటుంది? 5 kilometers ఉంటుంది దాదాపుగా. దెన్ కమింగ్ టు 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద మేజర్ కాన్స్టిట్యూట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్? అంటే భూమి యొక్క క్రస్ట్ యొక్క ప్రధాన మూలాలు ఏమిటి? ఆప్షన్ ఏ సిలికాన్ అండ్ మెగ్నీషియం. ఆప్షన్ బి ఐరన్ అండ్ నికెల్. ఆప్షన్ సి సిలికాన్ అండ్ అల్యూమినియం. ఆప్షన్ డి కాల్షియం అండ్ పొటాషియం. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సిలికాన్ అండ్ అల్యూమినియం. సో దెన్ కమింగ్ టు ఎక్స్ప్లెనేషన్, ది మేజర్ కాన్స్టిట్యూట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది క్రస్ట్ ఆర్ సిలికాన్, అల్యూమినియం ఆర్ టర్మ్డ్ యాజ్ సయాల్. సో క్రస్ట్ యొక్క ప్రధాన మూలకాలు ఇవి సిలికాను మరియు అల్యూమినియం. వాటిని తరచుగా సయాల్ అని పిలుస్తారనమాట. దెన్ కమింగ్ టు 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్కంటిన్యూటీ బిట్వీన్ ది హైడ్రోస్పియర్ అండ్ ది ఎర్త్ క్రస్ట్ కాల్డ్? అండ్ అంటే ఈ హైడ్రోస్పియర్ మరియు భూమి యొక్క క్రస్ట్కి మధ్య అంతరాయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ లెహ్మన్ డిస్కంటిన్యూటీ. ఆప్షన్ బి రిపెట్టి డిస్కంటిన్యూటీ. ఆప్షన్ సి కొనరాడ్ డిస్కంటిన్యూటీ. ఆప్షన్ డి మొహోరోవిక్ డిస్కంటిన్యూటీ. So answer is option C, Conrod discontinuity. So this discontinuity between the hydrosphere and the crust is called the Conrod discontinuity. అంటే హైడ్రోస్పియర్ మరియు క్రస్ట్ మధ్య ఉన్న నిలిపివేతను కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని అంటారనమాట. So then coming to 11th question, what is the term used to refer the portion of the earth's interior beyond the crust? అంటే క్రస్ట్ దాటి భూమి లోపల భాగాన్ని సూచించడానికి ఉపయోగించే పదం ఏంటి? అంటే క్రస్ట్ తర్వాత ఏముంటుంది? ఆప్షన్ ఏ ఆస్థెనోస్పియర్. ఆప్షన్ బి లిథోస్పియర్. ఆప్షన్ సి మీసోస్పియర్. ఆప్షన్ డి మ్యాంటిల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మ్యాంటిల్. సో ది పోర్షన్ బియాండ్ ది క్రస్ట్ ఈస్ కాల్డ్ ది మ్యాంటిల్. అంటే క్రస్ట్ దాటి భూమి లోపల భాగాన్ని సూచించడానికి ఉపయోగించే పదం ఏంటిది? మ్యాంటిల్ అనమాట. కమింగ్ టు 12th క్వశ్చన్, విచ్ లేయర్ ఈస్ హైలీ విస్కస్ మెకానికల్ వీక్ రీజన్ జస్ట్ బిలో ది లిథోస్పియర్? అంటే లిథోస్పియర్కు దిగున అత్యంత జిగటగా యాంత్రికంగా బలహీనంగా ఉండే పొర ఇది. ఆప్షన్ ఏ లిథోస్పియర్. ఆప్షన్ బి మీసోస్పియర్. ఆప్షన్ సి ఆస్థెనోస్పియర్. ఆప్షన్ డి కోర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆస్థెనోస్పియర్. So the asthenosphere is highly viscous and a mechanically weak region just below the lithosphere. Okay.
Then coming to 13th question, what is the main source of magma? Where do lithosphere plates move? అంటే శిలాద్రవం యొక్క ప్రధాన మూలం ఏమిటి మరియు లిథోస్ఫియర్ ప్లేట్లు ఎక్కడ కదులుతాయి? సో ఆప్షన్ ఏ ఆస్థెనోస్ఫియర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఆప్షన్ బి లిథోస్ఫియర్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఆప్షన్ సి ఆస్థెనోస్ఫియర్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఆప్షన్ డి ఆస్థెనోస్ఫియర్ ఓవర్ ఈచ్ అదర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆస్థెనోస్ఫియర్ away from each other. అంటే the asthenosphere is a main source of magma and lithospheric plates move away from each other. అంటే ఈ ఆస్థెనోస్ఫియర్ శిలాద్రవం యొక్క ప్రధాన మూలము మరియు లిథోస్ఫియర్ ప్లేట్లు అనేవి ఒకదానితో ఒకటి దూరంగా కదులుతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్కంటిన్యూటీ బిట్వీన్ ది అప్పర్ మ్యాంటిల్ అండ్ ది లోవర్ మ్యాంటిల్? అంటే ఎగువ మ్యాంటిల్ మరియు దిగువ మ్యాంటిల్కి మధ్య ఉన్న నిలిపివేతను ఏమంటారు? ఆప్షన్ ఏ లేమన్ డిస్కంటిన్యూటీ, ఆప్షన్ బి మొహరోవిక్ డిస్కంటిన్యూటీ, ఆప్షన్ సి రిపెటివ్ డిస్కంటిన్యూటీ, ఆప్షన్ డి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో ది డిస్కంటిన్యూటీ బిట్వీన్ ది అప్పర్ మ్యాంటిల్ అండ్ ది లోవర్ మ్యాంటిల్ ఇస్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో అంటే ఎగువ మ్యాంటిల్ మరియు దిగువ మ్యాంటిల్ మధ్య ఉన్న నిలిపివేత గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీగా అంటారనమాట. దెన్ కమింగ్ టు 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు రిఫర్ టు ది ఇన్నర్ మోస్ట్ లేయర్ సరౌండింగ్ ది ఎర్త్ సెంటర్? అంటే భూమి యొక్క కేంద్రం చుట్టూ ఉన్న లోపలి పొరను సూచించడానికి ఉపయోగించే పదం ఏమిటి? ఆప్షన్ ఏ కోర్, ఆప్షన్ బి మీసోస్ఫియర్, ఆప్షన్ సి లిథోస్ఫియర్, ఆప్షన్ డి ఆస్థెనోస్ఫియర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కోర్. సో ది ఇన్నర్ మోస్ట్ లేయర్ సరౌండింగ్ ది ఎర్త్ సెంటర్ ఇస్ కాల్డ్ ది కోర్. అంటే భూమి యొక్క కేంద్రం చుట్టూ ఉన్న లోపల పొరను కోర్ అంటారనమాట. దెన్ కమింగ్ టు 16th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ దట్ కంపోజ్డ్ ది ఎర్త్ కోర్? అంటే భూమి యొక్క ప్రధాన మూలకాలను కలిగి ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి? ఆప్షన్ ఏ సిలికాన్ అండ్ అల్యూమినియం, ఆప్షన్ బి ఐరన్ అండ్ నికెల్, ఆప్షన్ సి సిలికాన్ అండ్ మెగ్నీషియం, ఆప్షన్ డి కాల్షియం అండ్ పొటాషియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఐరన్ అండ్ నికెల్. దెన్ కమింగ్ టు ఎక్స్ప్లెనేషన్, ది కోర్ ఈజ్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ ఐరన్, నికెల్, ఆఫెన్ కాల్డ్ నైఫ్. సో కోర్ ప్రధానంగా ఇనుము మరియు నికెల్తో కూడి ఉంటుంది. దీన్ని తరచుగా నైఫ్ అని పిలుస్తారనమాట. దెన్ కమింగ్ టు 17th క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఎర్త్స్ మాస్ ఆక్యుపైడ్ బై ది మ్యాంటిల్? భూమి యొక్క ద్రవ్యరాశిలో మ్యాంటిల్ ఆక్రమించిన సుమారు శాతం ఎంత? ఆప్షన్ ఏ 32.5%, ఆప్షన్ బి 15%, ఆప్షన్ సి 67%, ఆప్షన్ డి 84%. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 67%. సో ది మ్యాంటిల్ ఆక్యుపైస్ అప్రాక్సిమేట్లీ 67% ఆఫ్ ది ఎర్త్ మాస్. అంటే మ్యాంటిల్ భూమి యొక్క ద్రవ్యరాశిలో దాదాపు 67% ఆక్రమించి ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు రిఫర్ టు ది డిస్కంటిన్యూటీ బిట్వీన్ ది అప్పర్ కోర్ అండ్ ది లోవర్ కోర్? ఎగువ కోరు మరియు దిగువ కోరు మధ్య నిలిపివేతను సూచించడానికి ఉపయోగించే పదం ఏమిటి? ఆప్షన్ ఏ రిపెటివ్ డిస్కంటిన్యూటీ, ఆప్షన్ బి లేమన్ డిస్కంటిన్యూటీ, ఆప్షన్ డి కొనోరాడ్ డిస్కంటిన్యూటీ, ఆప్షన్ సి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లేమన్ డిస్కంటిన్యూటీ. సో ది డిస్కంటిన్యూటీ బిట్వీన్ ది అప్పర్ కోర్ అండ్ ది లోవర్ కోర్ ఇస్ కాల్డ్ ది లేమన్ డిస్కంటిన్యూటీ. అంటే ఎగువ కోరు మరియు దిగువ కోరుకి మధ్య ఉన్న నిలిపివేతను లేమన్ డిస్కంటిన్యూటీ అంటారనమాట. దెన్ కమింగ్ టు 19th క్వశ్చన్, వాట్ ఈస్ ద లేయర్ జస్ట్ బిలో ది లిథోస్ఫియర్ అండ్ ఆస్థెనోస్ఫియర్ బట్ అబౌవ్ ది కోర్ కాల్డ్? అంటే లిథోస్ఫియర్ మరియు ఆస్థెనోస్ఫియర్కు కొంచెం దిగువగా ఉన్న పొరను ఏమని పిలుస్తారు? కానీ అది కొంచెం కోర్కి పై ఉన్న పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ బేరిస్ఫియర్, ఆప్షన్ బి మీసోస్ఫియర్, ఆప్షన్ సి ఆస్థెనోస్ఫియర్, ఆప్షన్ డి లిథోస్ఫియర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మీసోస్ఫియర్. సో ది లేయర్ జస్ట్ బిలో ది లిథోస్ఫియర్ అండ్ ది ఆస్థెనోస్ఫియర్ బట్ అబౌవ్ ది కోర్ ఈజ్ కాల్డ్ మీసోస్ఫియర్. అంటే లిథోస్ఫియర్ మరి ఆస్థెనోస్ఫియర్ కొంచెం దిగువగా కానీ ఈ కోర్కి పైన ఉన్న పొరను మీసోస్ఫియర్ అంటారు అనమాట. దెన్ కమింగ్ టు 20th క్వశ్చన్, వాట్ ఈజ్ సమ్టైమ్స్ యూజ్డ్ టు రిఫర్ టు ది కోర్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ ఆర్ ది హోల్ ఇంటీరియర్? అంటే భూమి యొక్క ప్రధాన భాగాన్ని లేదా మొత్తం లోపల భాగాన్ని సూచించడానికి కొన్నిసార్లు ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ మీసోస్ఫియర్, ఆప్షన్ బి ఆస్థెనోస్ఫియర్, ఆప్షన్ సి బేరోస్ఫియర్, ఆప్షన్ డి లిథోస్ఫియర్.
So answer is option C, barosphere. So barosphere is sometimes used to refer to the core of the earth or the whole interior. అంటే ఈ బేరిస్ఫియర్ అనేది కొన్నిసార్లు భూమి యొక్క ప్రధాన భాగాన్ని లేదా మొత్తం లోపల భాగాన్ని సూచించడానికి ఉపయోగించబడుతుంది అనమాట. దెన్ కమింగ్ టు 21st క్వశ్చన్, వాట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ది ఎర్త్స్ ఇంటీరియర్ త్రూ షాడో జోన్స్? అంటే నీడ మండలాల ద్వారా భూమి అంతర్భాగంలోని పదార్థాల స్థితి గురించి సమాచారాన్ని ఏది అందిస్తుంది? ఆప్షన్ ఏ గ్రావిటేషనల్ వేరియేషన్స్, ఆప్షన్ బి వల్కానిక్ ఎరప్షన్స్, ఆప్షన్ సి సెస్మిక్ వేవ్స్, ఆప్షన్ డి మీటియోర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సెస్మిక్ వేవ్స్. సో సెస్మిక్ వేవ్స్ స్పెసిఫికల్లీ ది షాడో జోన్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ది ఎర్త్స్ ఇంటీరియర్. అంటే ఈ భూకంప తరంగాలు ప్రత్యేకంగా నీడ మండలాలు అంటే షాడో జోన్స్లో భూమి అంతర్భాగాల్లోని పదార్థాల స్థితి గురించి సమాచారాన్ని అందిస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 22nd క్వశ్చన్, వాట్ ఈస్ ద మీన్ డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్స్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్? అంటే భూమి యొక్క క్రస్ట్లోని పదార్థాల సగటు యొక్క సాంద్రత ఎంత? ఆప్షన్ ఏ 5.4 grams per centimeter cube, ఆప్షన్ బి 3.3 grams per centimeter cube, ఆప్షన్ సి 14.5 grams per centimeter cube, ఆప్షన్ డి 10 grams per centimeter cube. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3.3 grams per centimeter cube. సో దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, వాట్ ఈస్ ద టెంపరేచర్ రేంజ్ ఎస్టిమేటెడ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్? అంటే భూమి మధ్యలో అంచనా వేయబడిన ఉష్ణోగ్రత పరిధి ఎంత? ఆప్షన్ ఏ 1000 grams to 3000 grams centigrade, ఆప్షన్ బి 5000 degrees Celsius to 7000 degrees Celsius, ఆప్షన్ సి 3000 degrees Celsius to 5000 degrees Celsius, ఆప్షన్ డి 30,000 degrees Celsius to 50,000 degrees Celsius. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 30,000 degrees Celsius to 50,000 degrees Celsius. So the temperature at the center of the earth is estimated to between 30,000 degrees Celsius to 50,000 degrees Celsius. సో అంటే భూమి మధ్యలో ఉష్ణోగ్రత 30,000 degrees Celsius 30,000 degrees Celsius నుంచి 50,000 degrees Celsius మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. దెన్ కమింగ్ టు 24th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ ది అప్పర్ 100 kilometers బిలో ది ఎర్త్ సర్ఫేస్? అంటే భూమి యొక్క ఉపరితలం నుండి ఎగువ 100 kilometers దిగి ఉన్న ఉష్ణోగ్రత పెరుగుదల అంచనా రేటు ఎంత? సో ఆప్షన్ ఏ 100 degrees Celsius per kilometer, ఆప్షన్ బి 200 degrees Celsius per kilometer, ఆప్షన్ సి 120 degrees Celsius per kilometer, ఆప్షన్ డి 10 degrees Celsius for every 32 meters increase in depth. So answer is option C 120 degrees Celsius per kilometers. In the upper 100 kilometers, the increase in temperature is at the rate of 120 grams per centimeter, 120 degree Celsius per the kilometer. అంటే ఎగో 100 kilometer లోపు ఉష్ణోగ్రత పెరుగుదల ప్రతి కిలోమీటర్కి 120 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, what is the layer over which the lithospheric plate move in the process of the plate tectonics? అంటే ఈ ప్లేట్ టెక్టానిక్ ప్రక్రియలో లిథోస్ఫియర్ ప్లేట్లు కదిలే పొర ఏది? ఆప్షన్ ఏ ఆస్థెనోస్ఫియర్, ఆప్షన్ బి మీసోస్ఫియర్, ఆప్షన్ సి లిథోస్ఫియర్, ఆప్షన్ డి కోర్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆస్థెనోస్ఫియర్. సో ది లిథోస్ఫియరిక్ ప్లేట్స్ మూవ్ ఓవర్ ది ఆస్థెనోస్ఫియర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్. అంటే ఈ ప్లేట్ టెక్టానిక్ ప్రక్రియలో లిథోస్ఫియర్ ప్లేట్గా ఆస్థెనోస్ఫియర్ మీదుగా కదులుతాయి. Then coming to 26th question, what causes the molten material beneath the earth's surface to acquire properties of a solid? అంటే భూమి యొక్క ఉపరితలం కింద కరిగిన పదార్థాలు అనేవి ఘన లక్షణాలను పొందడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ Lyman discontinuity, ఆప్షన్ బి ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఆప్షన్ సి గుటెన్బర్గ్ discontinuity, ఆప్షన్ డి హై ప్రెషర్. So answer is option D, high pressure. So molten materials acquires properties of a solid due to the heavy pressure of the overlying materials. అంటే ఈ కరిగిన పదార్థాలు అనేవి అధిక పీడనం కారణంగా ఘన లక్షణాలను పొందుతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డెన్సిటీ ఆఫ్ ది ఎర్త్స్ కోర్ ఎట్ ఏ వెరీ సెంటర్? అంటే భూమి యొక్క కోర్ యొక్క సుమారు సాంద్రత ఎంత? ఆప్షన్ ఏ 5.4 grams per centimeter cube,
Option B 3.3 grams per centimeter cube. Option C 14.5 grams per centimeter cube. Option D 9.5 to 14.5 grams per centimeter cube. So answer is option C 14.5 grams per centimeter cube. So the density of the Earth's core at the very center is approximately 14.5 grams per centimeter cube. అంటే భూమి యొక్క కోర్ యొక్క సాంద్రత అనేది సుమారుగా 14.5 grams per centimeter cube ఉంటుంది. So then coming to 28th question, what are the process caused by the forces from within the earth known as? అంటే భూమి లోపల శక్తుల వల్ల కలిగే ప్రక్రియలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎక్సోజీనియస్ ప్రాసెస్, ఆప్షన్ బి జియోలాజికల్ ప్రాసెస్, ఆప్షన్ సి టెక్టోనిక్ ప్రాసెస్, ఆప్షన్ డి వాల్కనిక్ ప్రాసెస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జియోలాజికల్ ప్రాసెస్. సో ప్రాసెస్ caused by the forces from within the earth are termed geological process. అంటే భూమి లోపల నుండి శక్తుల వల్ల కలిగే ప్రక్రియలను భౌగోళిక ప్రక్రియలని అంటారనమాట. దెన్ కమింగ్ టు 30th question. So what is the primary reason for the major geological features on the earth's surface such as the mountains and plateaus? సో భూమి యొక్క ఉపరితలంపై పర్వతాలు మరియు పీఠభూములు వంటి ప్రధాన భౌగోళిక లక్షణాలకు ప్రాథమిక కారణం ఏంటి? ఆప్షన్ ఏ ఎండోజెనస్ ప్రాసెస్, ఆప్షన్ బి ఎక్సోజెనస్ ప్రాసెస్, ఆప్షన్ సి హ్యూమన్ యాక్టివిటీస్, ఆప్షన్ డి మెటియోరైట్ ఇంపాక్ట్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ endogenous process. So major geological features result from the endogenous process driven by the forces from the inside the earth. అంటే ఈ ప్రధాన భౌగోళిక లక్షణాలు అనేవి భూమి లోపల నుండి శక్తులచే నడపబడే అంతర్గత ప్రక్రియల ఫలితంగా ఏర్పడతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 31st question, which geophysical phenomena are mainly caused by forces from the deep below the earth's surface? అంటే ఏ భౌగోళిక దృగ్విషయాలు ప్రధానంగా భూమి యొక్క ఉపరితలం కింద నుండి శక్తుల వల్ల సంభవిస్తాయి? ఆప్షన్ ఏ మెటోరైట్స్, ఆప్షన్ బి ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనిక్ ఎరప్షన్స్, ఆప్షన్ సి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ చేంజెస్, ఆప్షన్ డి టైడల్ ఫ్రిక్షన్స్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి earthquakes and volcanic eruptions. Then coming to explanation, catastrophic events like earthquakes and volcanic eruptions are caused by the forces from deep below the earth's surface. అంటే భూకంపాలు మరియు అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనాలు వంటి విపత్తు సంఘటనలు భూమి యొక్క ఉపరితలం నుండి లోతైన బలాల వల్ల సంభవిస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 32nd question, how is the ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రైమర్లీ జనరేటెడ్? అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రాథమికంగా ఎలా ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ సోలార్ విండ్ ఇంటరాక్షన్, ఆప్షన్ బి కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ది అవుటర్ కోర్, ఆప్షన్ సి టైడల్ ఫ్రిక్షన్, ఆప్షన్ డి గ్రావిటేషనల్ అనామలీస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ది అవుటర్ కోర్. ఎక్స్ప్లెనేషన్, సో ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్ట్ ఫ్రమ్ కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ది అవుటర్ కోర్ ఆఫ్ ది ఎర్త్. అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది భూమి యొక్క బాహ్య కోరులో ఉష్ణ ప్రసరణ ప్రవాహాల నుండి వస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 33rd question, వై ఈజ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రూషియల్ ఫర్ ది లైఫ్ ఆన్ ఎర్త్? అంటే భూమిపైన జీవనానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఎందుకు కీలకం? ఆప్షన్ ఏ ఎన్హాన్సెస్ విజిబిలిటీ, ఆప్షన్ బి ప్రొటెక్ట్స్ ది అట్మాస్ఫియర్ ఫ్రమ్ సోలార్ విండ్, ఆప్షన్ సి ఫెసిలిటేట్ కమ్యూనికేషన్, ఆప్షన్ డి కంట్రోల్ వెదర్ ప్యాటర్న్స్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రొటెక్ట్స్ ది అట్మాస్ఫియర్ ఫ్రమ్ ది సోలార్ విండ్. సో ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొటెక్ట్స్ ది ఎర్త్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ ఫ్రమ్ హార్మ్ఫుల్ సోలార్ రేడియేషన్. అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది భూమి యొక్క వాతావరణాన్ని హానికరమైన సౌరగాలి నుండి రక్షిస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 34th question, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ హీట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎర్త్ ఇంటర్నల్ టెంపరేచర్? అంటే భూమి యొక్క అంతర్గత ఉష్ణోగ్రత కారణమయ్యే వేడి యొక్క ప్రాథమిక మూలం ఏది? ఆప్షన్ ఏ సోలార్ రేడియేషన్, ఆప్షన్ బి న్యూక్లియర్ ఫ్యూజన్, ఆప్షన్ సి రేడియో యాక్టివ్ డికే, ఆప్షన్ డి ప్రైమోర్డియల్ హీట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేడియో యాక్టివ్ డికే. సో ది హ్యూజ్ టెంపరేచర్ బిలో ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది
డిసింటిగ్రేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్. సో భూమి యొక్క ఉపరితలం కింద ఉన్న అధిక ఉష్ణోగ్రత రేడియో ధార్మిక పదార్థాల విచ్ఛిన్నానికి కారణమని చెప్పవచ్చు. దెన్ కమింగ్ టు 35th క్వశ్చన్, వాట్ డస్ సెస్మిక్ వేవ్స్ అనాలిసిస్ హెల్ప్స్ సైంటిస్ట్ అండర్స్టాండ్ అబౌట్ ది ఎర్త్ ఇంటీరియర్? అంటే భూకంప తరంగ విశ్లేషణ శాస్త్రవేత్తలకు భూమి అంతర్భాగం గురించి అర్థం చేసుకోవడానికి ఏది సహాయపడుతుంది? ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్, ఆప్షన్ బి గ్రావిటేషన్ అనామలీస్, ఆప్షన్ సి లేయర్డ్ స్ట్రక్చర్, ఆప్షన్ డి వల్కనిక్ యాక్టివిటీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి లేయర్ స్ట్రక్చర్. సో సెస్మిక్ వేవ్స్ అనాలిసిస్ హెల్ప్స్ అండర్స్టాండ్ ది లేయర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఇంటీరియర్. అంటే ఈ భూకంప తరంగ విశ్లేషణ అనేది భూమి లోపలి పొరల యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది అనమాట. దెన్ కమింగ్ టు 36th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎనర్జీ ఫర్ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ సప్లైడ్ డ్యూరింగ్ ది ఎర్త్ క్వేక్స్? అంటే ఈ భూకంపాల సమయంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల కోసం శక్తి ఎలా సరఫరా చేయబడుతుంది? ఆప్షన్ ఏ గ్రావిటేషనల్ ఫోర్సెస్, ఆప్షన్ బి సోలార్ రేడియేషన్, ఆప్షన్ సి కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ది మ్యాంటిల్, ఆప్షన్ డి meteorite impacts. So answer is option C convection currents in the mantle. So then coming to explanation, energy for tectonic plate movements during the earthquakes is supplied by convection currents in the mantle. అంటే ఈ భూకంపాల సమయంలో టెక్టానిక్ ప్లేట్ల యొక్క కదలికల కోసం ఈ యొక్క మ్యాంటిల్ యొక్క శక్తి మ్యాంటిల్లోని ఉష్ణ ప్రసరణ ప్రవాహాల ద్వారా సరఫరా చేయబడుతుంది అనమాట. So then coming to 37th question, what is the primary reason for the information of minerals like diamonds on the earth surface? అంటే భూమి ఉపరితలంపై వజ్రాలు వంటి ఖనిజాలు ఏర్పడడానికి ప్రాథమిక కారణం ఏమిటి? ఆప్షన్ ఏ హ్యూమన్ యాక్టివిటీస్, ఆప్షన్ బి మెటోరైట్ ఇంపాక్ట్స్, ఆప్షన్ సి వాల్కనిక్ యాక్టివిటీ, ఆప్షన్ డి టైడల్ ఫిక్షన్. So answer is option C volcanic activity. So minerals like diamonds are found deep below the ఎర్త్ సర్ఫేస్ అండ్ బ్రాడ్ టు ది సర్ఫేస్ బై ది వల్కనిక్ యాక్టివిటీ. అంటే ఈ వజ్రాల వంటి ఖనిజాలు అనేవి భూమి యొక్క ఉపరితలం క్రింద లోతుగా ఏర్పడతాయి అన్నమాట. మరియు అగ్నిపర్వతాల కార్యకలాపాల ద్వారా ఈ యొక్క ఇవి ఉపరితలం పైకి తీసుకురాబడతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 38th క్వశ్చన్, సో విచ్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటెడ్ టు ది ఎస్టిమేషన్ ఆఫ్ ది ప్రెషర్ డీప్ ఇన్సైడ్ ది ఎర్త్? అంటే భూమి లోపలే లోతైన ఒత్తిడిని అంచనా వేయడానికి ఏ కారకాలు దోహదం చేస్తాయి? ఆప్షన్ ఏ ఎర్త్ రొటేషన్ రేట్, ఆప్షన్ బి వల్కనిక్ ఎరప్షన్, ఆప్షన్ సి గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎర్త్ డయామీటర్, ఆప్షన్ డి టైడల్ ఫోర్సెస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రావిటేషన్ ఫోర్సెస్ అండ్ ది ఎర్త్ డయామీటర్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అండ్ ది ఎర్త్ డయామీటర్ హెల్ప్స్ ఎస్టిమేట్ ప్రెషర్ డీప్ ఇన్సైడ్ ది ఎర్త్. అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి మరియు భూమి యొక్క వ్యాసం భూమి లోపల లోతైన ఒత్తిడిని అంచనా వేయడంలో సహాయపడతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 39th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ హీట్ రిఫరెన్స్ టు యాజ్ ఎ ప్రైమోర్డియల్ హీట్? అంటే ఈ ప్రైమోర్డియల్ హీట్ అని పిలువబడే వేడి యొక్క ప్రాథమిక మూలం ఏది? ఆప్షన్ ఏ సోలార్ రేడియేషన్, ఆప్షన్ బి న్యూక్లియర్ ఫిషన్, ఆప్షన్ సి ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ ఆఫ్ కామెట్స్ అండ్ meteorite, ఆప్షన్ డి టైడల్ ఫ్రిక్షన్. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ ఆఫ్ కామెట్స్ అండ్ meteorite. ఈ మూలాధార వేడి అనేది తోకచుక్కలు మరియు ఉల్కల బాహ్య ప్రభావాల ద్వారా భూమికి బదిలీ చేయబడిన వేడి అన్నమాట. సో దెన్ కమింగ్ టు 40th క్వశ్చన్, హౌ ఈజ్ ఎర్త్ ఇంటర్నల్ టెంపరేచర్ స్లైట్లీ ఇంక్రీజ్ డ్యూ టు టైడల్ ఫ్రిక్షన్? అంటే ఈ టైడల్ ర్యాపిడ్ కారణంగా భూమి అంతర్గత ఉష్ణోగ్రత ఎలా పెరుగుతుంది? సో ఆప్షన్ ఏ సోలార్ రేడియేషన్, ఆప్షన్ బి వాల్కనిక్ ఎరప్షన్, ఆప్షన్ సి లాస్ ఆఫ్ రొటేషనల్ ఎనర్జీ, ఆప్షన్ డి గ్రావిటేషన్ ఫోర్సెస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లాస్ ఆఫ్ rotational energy. Then coming to explanation, so tidal friction causes the loss of rotational energy leading to a slight increase in earth's internal temperature. అంటే టైడల్ ఘర్షణ భ్రమణ శక్తి కోల్పోతుంది, టైడల్ ఘర్షణ భ్రమణ శక్తిని కోల్పోతుంది. ఇది భూమి యొక్క అంతర్గత ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదలకు దారితీస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 41 క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ది డైలీ ఫ్లెక్సింగ్ ఆఫ్ ది ఎర్త్స్ సాలిడ్ బాడీ అండ్ ఓషన్స్?
అంటే భూమి యొక్క ఘన శరీరం మరియు మహాసముద్రాలు రోజువారీ వంగడానికి ప్రధాన కారణంగా ఏమిటి? బెండ్ అవ్వడానికి గల కారణం ఏంటి? సో ఆప్షన్ ఏ గ్రావిటేషన్ ఫోర్సెస్, ఆప్షన్ బి టైడల్ ఫ్రిక్షన్, ఆప్షన్ సి కన్వెక్షన్ కరెంట్స్, ఆప్షన్ డి సెస్మిక్ వేవ్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి tidal friction. So the tidal forces causes the daily flexing of the earth's solid body and oceans. అంటే ఈ యొక్క టైడల్ శక్తులు అనేవి భూమి యొక్క ఘన శరీరం మరియు మహాసముద్రాల రోజువారీ బెండ్ అవ్వడానికి గల కారణం అవుతాయి. దెన్ కమింగ్ టు 47th క్వశ్చన్, వాట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ ఇన్ ది ఎర్త్స్ క్రస్ట్. అంటే భూమి యొక్క క్రస్ట్లో ద్రవ్యరాశి పంపిణీ గురించి సమాచారాన్ని ఏది అందిస్తుంది? ఆప్షన్ ఏ సెస్మిక్ వేవ్స్, ఆప్షన్ బి గ్రావిటేషన్ ఫోర్సెస్, ఆప్షన్ సి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షిఫ్ట్స్, ఆప్షన్ డి ఎర్త్స్ రొటేషన్ రేట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గ్రావిటేషన్ ఫోర్సెస్. సో ది gravity anomaly provides information about the distribution of mass in the earth crust. అంటే ఈ గురుత్వాకర్షణ రాహిత్యాలు భూమి యొక్క క్రస్ట్లో ద్రవ్య రాశి పంపిణీ గురించి సమాచారాన్ని అందిస్తాయి. Then coming to 43rd question, what is the main factor contributing to the understanding of Earth's core through shifts in the magnetic field? అంటే అయస్కాంత క్షేత్రంలో మార్పుల ద్వారా భూమి యొక్క కోర్ని అర్థం చేసుకోవడానికి ప్రధాన కారకం ఏమిటి? ఆప్షన్ ఏ సెస్మిక్ వేవ్స్, ఆప్షన్ బి టైడల్ ఫ్రిక్షన్, ఆప్షన్ సి కన్వెక్షన్ కరెంట్స్, ఆప్షన్ డి డైనమో ఎఫెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డైనమో ఎఫెక్ట్. So then coming to explanation, shifts in the magnetic field known as the geodynamo effect contributes to the understanding Earth's core. సో జియోడైనమో ఎఫెక్ట్ అని పిలువబడే అయస్కాంత క్షేత్రంలో మార్పులు భూమి యొక్క కోర్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. దెన్ కమింగ్ టు 44th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్ ఆన్ ది ఎర్త్. అంటే భూమిపై భూకంప తరంగాలకు ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ solar radiation, option B volcanic eruptions, option C magnetic movement, option D earthquakes and other vibrations. So answer is option D earthquakes and other vibrations. So seismic waves are a result of earthquakes, volcanic eruptions, magma movement, landslides and large explosions. సో అంటే ఈ భూకంపాలు, అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనాలు, ఈ శిలాద్రవం కదలికలు, కొండ చర్యలు విరిగిపడటం మరియు పెద్ద పేలుల ఫలితంగా భూకంప తరంగాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 45th క్వశ్చన్, హౌ ఆర్ ఎర్త్క్వేక్స్ వేవ్స్ జనరేటెడ్. అంటే ఈ భూకంప తరంగాలు అనేవి ఎలా ఉత్పన్నమవుతాయి? ఆప్షన్ ఏ గ్రాడ్యువల్ బిల్డప్ ఆఫ్ ఎనర్జీ ఇన్ రాక్స్, ఆప్షన్ బి హ్యూమన్ యాక్టివిటీస్, ఆప్షన్ సి అబ్రప్ట్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అలాంగ్ ఏ ఫాల్ట్, ఆప్షన్ డి టైడల్ ఫోర్సెస్. So answer is option C, abrupt release of energy along a fault. So earthquake waves are produced by the sudden release of energy along a fault in the earth crust. అంటే భూమి యొక్క క్రస్ట్లోని లోపంతో పాటు ఆకస్మిక శక్తిని విడుదల చేయడం ద్వారా భూకంప తరంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 46th క్వశ్చన్, వాట్ ఈస్ ద పాయింట్ వేర్ ది ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్ కాల్డ్. అంటే భూకంప సమయంలో శక్తిని విడుదల చేసే పాయింట్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఎపిసెంటర్, ఆప్షన్ బి సెస్మోగ్రాఫ్, ఆప్షన్ సి హైపోసెంటర్, ఆప్షన్ డి ఫోకస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఫోకస్. సో ది పాయింట్ వేర్ ది ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఈజ్ నోన్ యాజ్ ది ఫోకస్ ఆర్ హైపోసెంటర్ ఆఫ్ ది ఎర్త్క్వేక్. అంటే శక్తి విడుదలయ్యే బిందువును భూకంపం యొక్క ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. Then coming to 47th question, which instrument records seismic waves reaching the earth surface. అంటే ఈ ఉపరితలం పైకి వచ్చే భూకంప తరంగాలను రికార్డ్ చేసే పరికరం ఏది? ఆప్షన్ ఏ బారోమీటర్, ఆప్షన్ బి సెస్మోగ్రాఫ్, ఆప్షన్ సి స్పెక్ట్రోమీటర్, ఆప్షన్ డి థర్మోమీటర్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సెస్మోగ్రాఫ్. సో సెస్మోగ్రాఫ్ రికార్డ్స్ సెస్మిక్ వేవ్స్ రీచింగ్ ది ఎర్త్ సర్ఫేస్. అంటే ఈ సెస్మోగ్రాఫ్ భూ ఉపరితలం పైకి వచ్చే భూకంప తరంగాలను నమోదు చేస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు వాట్ ఆర్ ద 48th క్వశ్చన్, వాట్ ఆర్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్. అంటే ఈ భూకంప తరంగాల యొక్క 2 ప్రధాన రకాలు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రైమరీ వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్, ఆప్షన్ బి ఎర్త్క్వేక్ వేవ్స్ అండ్ వాల్కనో వేవ్స్, ఆప్షన్ డి లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్. ఇక్కడ సేమ్ ప్రైమరీ వేవ్స్ అండ్ పీ వేవ్స్ అన్న, ఎస్ వేవ్స్ అన్న, సర్వేవ్స్ అన్న ఒకటే.
Then coming to answer, option C, P waves and S waves. So seismic waves and include P waves, primary waves, and S waves, secondary waves. అంటే ఈ భూకంప తరంగాలలో పి తరంగాలు అవి ప్రాథమిక తరంగాలు మరియు ఎస్ తరంగాలు ద్వితీయ తరంగాలు అనమాట ఉన్నాయన్నమాట. దెన్ వై ఆర్ ద పి వేవ్స్ కాల్డ్ ప్రైమరీ వేవ్స్? అంటే ఈ పి తరంగాలను, ఈ ప్రాథమిక తరంగాలని ఎందుకు అంటారు? ఆప్షన్ ఏ, దే కాజ్ ది మోస్ట్ డ్యామేజ్. ఆప్షన్ బి, దే ట్రావెల్ ది స్లోయెస్ట్. ఆప్షన్ సి, దే ఆర్ ద ఫాస్టెస్ట్ seismic waves. Option D, they create surface waves. So answer is option C, they are the fastest seismic waves. Then coming to explanation, P waves are called primary waves because they are the fastest among the seismic waves. అంటే ఈ భూకంప తరంగాల్లో అత్యంత వేగవంతమైనవి కనుక, తరంగాలు అత్యంత వేగమైనవి కనుక అవి అందులో పి తరంగాలు ప్రాథమిక తరంగాలుగా అంటారనమాట. Then coming to 50th question, what is the motion of the particles in P waves? అంటే ఈ పి తరంగాలలో కణాల కదలిక ఏమిటి? ఆప్షన్ ఏ, సర్క్యులర్ మోషన్. ఆప్షన్ బి, హారిజాంటల్ మోషన్. ఆప్షన్ సి, వర్టికల్ మోషన్. ఆప్షన్ డి, ఎలిప్టికల్ మోషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వర్టికల్ మోషన్. సో P waves cause displacement of particles in same or opposite direction as the wave, లీడింగ్ టు వర్టికల్ మోషన్. అంటే ఈ పి తరంగాలు అనేవి వేవ్ వలె లేదా వ్యతిరేక దిశల్లో కణాల స్థానభ్రంశం కలిగిస్తాయి. ఇవి నిలువు కదలికలకు దారితీస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 51st క్వశ్చన్. సో విచ్ సెస్మిక్ వేవ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ డిస్ట్రక్టివ్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్? ఈ భూకంప సమయంలో ఏ భూకంప తరంగాలు అత్యధిక విధ్వంసానికి కారణమవుతాయి? ఆప్షన్ ఏ, పి వేవ్స్. ఆప్షన్ బి, ఎస్ వేవ్స్. ఆప్షన్ సి, లవ్ వేవ్స్. ఆప్షన్ డి, రేలై వేవ్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రేలై వేవ్స్. సో రేలై వేవ్స్, ఏ టైప్ ఆఫ్ సర్ఫేస్ వేవ్స్, ఆర్ ది మోస్ట్ డిస్ట్రక్టివ్ అమాంగ్ ఎర్త్క్వేక్ వేవ్స్. అంటే ఈ రేలీ తరంగాలు అనేవి ఒక రకమైన ఉపరితల తరంగాలు. ఇవి భూకంప తరంగాలలో అత్యంత వినాశకరమైనవి అన్నమాట. సో దెన్ కమింగ్ టు 52nd క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ పి వేవ్స్ ట్రావెలింగ్ ఫాస్టర్ దెన్ ఎస్ వేవ్స్? సో ఎస్ తరంగాల కంటే పి తరంగాలు అనేవి వేగంగా ప్రయాణించడానికి ప్రాథమిక కారణం ఏంటి? సో ఆప్షన్ ఏ, హై ఫ్రీక్వెన్సీ. ఆప్షన్ బి, కంప్రెషన్ నేచర్. ఆప్షన్ సి, ట్రాన్స్వర్స్ మోషన్. ఆప్షన్ డి, షియర్ స్ట్రెంగ్త్ ట్రాన్స్మిషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కంప్రెసివ్ నేచర్. సో పి వేవ్స్ ఆర్ కంప్రెషన్ వేవ్స్ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ప్రాపగేషన్ మేకింగ్ దెమ్ ఫాస్టర్. సో ఈ పి తరంగాలు అనేవి కుదింపు తరంగాలు అనమాట. ఈ ప్రచారం దిశలో శక్తిని వర్తింపజేస్తాయి అన్నమాట. అవి వాటిని వర్తింపచేసి వాటి యొక్క వేగాన్ని పెంచుతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 53rd క్వశ్చన్, హౌ కెన్ పి వేవ్స్ సర్వ్స్ యాజ్ ఏ ఎర్త్క్వేక్ వార్నింగ్స్? అంటే పి తరంగాలు భూకంప హెచ్చరికగా ఎలా పనిచేస్తాయి? ఆప్షన్ ఏ, ది కాజ్ ద మోస్ట్ డ్యామేజ్. ఆప్షన్ బి, దే ఆర్ ద స్లోయెస్ట్ సెస్మిక్ వేవ్స్. Option C, they travel faster than destructive waves. Option D, they are transfer waves. So they travel faster than, answer is option C, they travel faster than destructive waves. So detecting non-destructive P waves allow for the advanced earthquake warnings. అంటే ఈ నాన్ డిస్ట్రక్టివ్ పి వేవ్లను గుర్తించడం వలన ముందస్తు భూకంప హెచ్చరికలను అందిస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 54th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ ఎస్ వేవ్స్ అండ్ హౌ దే మూవ్? అంటే ఎస్ తరంగాలు అనేవి ఏ రకమైన తరంగాలు మరియు అవి ఎలా కదులుతాయి? సో ఆప్షన్ ఏ, లాంగిట్యూడినల్ అండ్ వర్టికల్ మోషన్. ఆప్షన్ బి, ట్రాన్స్వర్స్ సర్క్యులర్ మోషన్. ఆప్షన్ సి, షియర్ సైడ్ టు సైడ్ మోషన్. ఆప్షన్ డి, కంప్రెషనల్ హారిజాంటల్ మోషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, షియర్ సైడ్ టు సైడ్ మోషన్. దెన్ కమింగ్ టు ఎక్స్ప్లెనేషన్, S waves are transverse waves causing vibrations perpendicular to the wave direction. అంటే ఎస్ తరంగాలు అనేవి విలోమ తరంగాలు. ఇవి తరంగ దిశకు లంబంగా కంపనాలను కలిగిస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 55th క్వశ్చన్, వాట్ వేవ్స్ ఇంటరాక్ట్ విత్ ది సర్ఫేస్ రాక్స్ అండ్ జనరేట్ ఎల్ వేవ్స్? అంటే ఏ తరంగాలు అనేవి ఉపరితల శిలలతో సంఘర్షణ చెందుతాయి మరియు ఎల్ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి? ఆప్షన్ ఏ, పి వేవ్స్. ఆప్షన్ బి, ఎస్ వేవ్స్. ఆప్షన్ సి, బాడీ వేవ్స్. ఆప్షన్ డి, సర్ఫేస్ వేవ్స్.
So answer is option C, body waves. So L waves, low and relay waves are generated when body waves interact with the ఎర్త్ సర్ఫేస్. అంటే ఈ శరీర తరంగాలు భూమి యొక్క ఉపరితలంతో సంఘర్షణ చెందినప్పుడు ఎల్ తరంగాలు అనేవి ఈ లవ్ మరియు రేలి తరంగాలు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 56th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్ వేవ్స్? అంటే ఈ యొక్క లవ్ తరంగాల ప్రాథమిక లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ సర్క్యులర్ మోషన్, ఆప్షన్ బి వర్టికల్ మోషన్, ఆప్షన్ సి సైడ్ టు సైడ్ మోషన్, ఆప్షన్ డి రోలింగ్ మోషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సైడ్ టు సైడ్ మోషన్. సో ఈ లవ్ వేవ్స్ మూవ్ ది గ్రౌండ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, డిస్టింగ్విషింగ్ దెమ్ బై ద మోషన్. అంటే ఈ లవ్ తరంగాలు అనేవి భూమి పక్క నుండి పక్కకు కదులుతాయి, వాటి కదలికల ద్వారా వాటిని వేరు చేస్తారనమాట. దెన్ కమింగ్ టు 57th క్వశ్చన్, వాట్ మోషన్ ఈజ్ అసోసియేట్ విత్ ది రేలై వేవ్స్? అంటే ఈ రేలి తరంగాలతో ఏ చలనం సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ సర్క్యులర్ మోషన్, ఆప్షన్ బి వర్టికల్ మోషన్, ఆప్షన్ సి సైడ్ టు సైడ్ మోషన్, ఆప్షన్ బి రోలింగ్ మోషన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సర్క్యులర్ మోషన్. సో రేలై వేవ్స్ రోల్ అలాంగ్ ది గ్రౌండ్, causing both up and down and side to side motion. Then coming to 58th question, how do seismic waves aid in understanding the earth's interior? అంటే ఈ భూ అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడంలో ఈ భూకంప తరంగాలు ఎలా సహాయపడతాయి? ఆప్షన్ ఏ త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్, ఆప్షన్ బి బై రికార్డింగ్ సౌండ్ వేవ్స్, ఆప్షన్ సి అనాలిసిస్ ఆఫ్ వేవ్ రిఫ్లెక్షన్స్ అండ్ రిఫ్రాక్షన్, ఆప్షన్ డి magnetic field shifts. So answer is option C, analysis of wave reflections and refraction. So then coming to explanation, seismic waves helps understand the earth's interior through differences in arrival times, so unexpected wave paths and shadow zones. సో యొక్క భూతరంగాలు అనేవి ఈ భూతరంగాల రాక సమయాలలో తేడాలు, ఊహించని తరంగ మార్గాలు మరియు నీడ మండలాల ద్వారా భూమి లోపల భాగాన్ని అర్థం చేసుకోవడంలో మనకి సహాయపడతాయి అన్నమాట. సో అండ్ దట్ ర్యాప్ అప్ అవర్ ర్యాపిడ్ ఫైర్ సెషన్ 58 crucial questions on interior of the earth for the APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insights and will aid in your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, so share it with your fellow aspirants and subscribe for more content. So best of luck with your preparation. I will see you in the next video. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.